ప్రియమైన సహోదరులారా, మన బైబిల్లోని ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం. గెత్సేమనే తోటలో యేసును పట్టుకోవడానికి సైనికులు వచ్చి, పేతురు తన ఖడ్గం తీశాడు. అయితే యేసు అతనికి అడ్డుగా చెప్పాడు, పేతురా, ఖడ్గాన్ని వెనక్కి ఉంచు. నా తండ్రిని అడిగితే ఆయన నాకు ఇప్పుడే 12 లెజియన్ల కన్నా ఎక్కువ దేవదూతలను పంపగలడు. మత్తయి 26:53. ఒక లెజియన్ అంటే దాదాపు 6000 సైనికులు. అంటే 12 లెజియన్లు అంటే 72,000 దేవదూతలు. ఈ సంఖ్య మనం ఊహించలేనంత బలమైనది. మనుషులు, రోమన్ సైనికులు, ఎవరు అయినా యేసు మీద ఒక శత్రువుగా ఎదుర్కోవలేరు. ఇప్పుడే ఆ దేవదూతలు ఎవరు? అవి యుద్ధ దేవదూతలు, స్వర్గసైన్యంలోని శక్తివంతమైన యోధులు. బైబిల్లో మైఖేలు వంటి యుద్ధ దేవదూతలు దేవుని సైన్యానికి నాయకత్వం వహిస్తారు. ప్రకటన 12:7లో మైఖేలు మరియు అతని దేవదూతలు డ్రాగన్తో యుద్ధం చేస్తున్నారు. ఇలా యుద్ధ దేవదూతలు దేవుని ఆదేశంతో రక్షణ, యుద్ధం కోసం ఉంటారు. మనకు తెలిసిన అద్భుత ఉదాహరణ 2 రాజులు 19:35లో ఒక రాత్రిలో ఒక దేవదూత అస్సీరియా సైన్యంలో 185,000 మందిని హతమార్చాడు. ఇది చూపిస్తుంది ఒక దేవదూతకు ఎంత శక్తి ఉందో. ఇప్పుడు 72,000 దేవదూతలు ఒక మాటే వినే శక్తి కలిగి ఉంటే యేసుపై ఎవరు దాడి చేయగలరు? కానీ యేసు ఏం చేశాడు? అతను దేవదూతలను పిలవలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం రక్షణ లేదా ప్రతీకారం కాదు. ప్రేమ, త్యాగం మరియు మన రక్షణ కోసం సులువైన పద్ధతి. మన జీవితానికి దీని అర్థం దేవుడు వెనుకగా యుద్ధ దేవదూతలను నిలిపి ఉంచాడని అర్థం కాదు. అతను మన కోసం యుద్ధం చేస్తాడు, కానీ ప్రేమ, కృప మరియు మన విశ్వాసం ద్వారా. మనకు కనబడకపోయినా ఆయన సైన్యపు యోధులు మన చుట్టూ ఉంటారు. మన పాపాల నుండి విముక్తి కోసం, మన ఆత్మ రక్షణ కోసం దేవుడు తన అనుగ్రహంతో, శక్తితో యుద్ధ దేవదూతలను, మైఖేలు లాంటి యోధులను పంపాడు. ప్రియమైన సహోదరులారా, ఈ సంఘటన మనకు చూపిస్తుంది యేసు స్వయంగా పవిత్ర ప్రేమను ఎంచుకున్నాడు. అతను శక్తిని చూపించాడు కాదు. అతను సిలువను, త్యాగాన్ని, మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇదే మనకు ఒక పాఠం. దేవుని సైన్యం మన వెనుక ఉందని మాకు తెలుసు, కానీ ఆయన దారి ప్రేమ, కృప, విశ్వాసం ద్వారా జరుగుతుంది. సో మనం దేవుని వాక్యాన్ని నమ్మి మన జీవితంలో ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. మన రక్షకుడు మన వెనుక 72,000 యుద్ధ దేవదూతలు ఉన్నా మన కోసం ఆయన ప్రేమను ఎంచుకున్నాడు అని గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ చేయండి బైబిల్ వర్డ్స్ ఛానల్కు. మన జీవితాల్లో దేవుని ప్రేమ, శక్తి మరియు పరిరక్షణ ఎలా ఉంటుందో ప్రతిరోజు తెలుసుకుందాం.